వెల్కమ్ టు పూరా లోకల్. దొంగతనం నేపంతో ఒక దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కలకలం సృష్టించింది. విచారణ పేరుతో మహిళను రాత్రిపూట స్టేషన్కు తీసుకువెళ్లడమే కాకుండా బట్టలు సైతం విప్పించి పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళ కథనం ప్రకారం షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సునీత భూమయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కొడుకు జగదీష్ స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి ఎదురుగా ఆర్ఎంపీ నాగేందర్ ఉంటున్నాడు. ఆయన భార్య టీచర్గా పనిచేస్తుంది. అయితే గత నెల 24న నాగేందర్ క్లినిక్కు వెళ్ళగా అతని భార్య స్కూల్కి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఇంట్లో ఉన్న 26 తులాల బంగారం, 2 లక్షల నగదు కనిపించలేదని, బీరువాకు వేసిన తాళం వేసినట్టే ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న సునీత భూమయ్యలపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, దొంగతనం చేసింది వాళ్ళేనని ఆర్ఎంపీ నాగేందర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి మరో 4 పోలీస్ సిబ్బందితో కలిసి సునీత, భూమయ్య, జగదీష్లను రాత్రి 9 గంటలకు స్టేషన్కు తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత భూమయ్యను వదిలేసి పోలీసులు సునీత, జగదీష్లను దొంగతనం ఒప్పుకోవాలని విచక్షణ రహితంగా కొట్టారు. కొడుకు కళ్ళ ముందే సునీత బట్టలు విప్పించి చెడ్డీ తొడిగి కర్రలతో కొడుతూ దారుణంగా హింసించారు. జగదీష్ను సైతం అరికాలపై బెల్ట్తో కొట్టారు. దెబ్బలు తాళలేక సునీత స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రిలో తరలించారు. స్థానిక ఆసుపత్రిలో గుట్టుగా చికిత్స చేయించిన పోలీసులు ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని బాధిత మహిళ వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని పోలీసులు బెదిరించారని తెలిపింది. తమను అన్యాయంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిఐ రామరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్కు అటాచ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం విచారించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపు నిక్కర్ వేసిర్రు, బట్టలన్నీ ఇప్పేసిర్రు. ఆపు నిక్కర్ వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులంట గట్టేసిర్రు. చేతులంట గట్టేసి కాళ్ళు సాపిపిచ్చిర్రు. సాపిపిచ్చి కాళ్ళు కట్టేసిర్రు. కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిర్రు. మేడము మధ్యలో వద్ద నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిర్రు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత గౌరవం మాత్రం కొట్టదు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలు ఇప్పి కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలం మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లనికి ఆపరేషన్ అయింది. నా మోంటి పనులు మంచిగా నా కాలేరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలేరిపోయిన ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను నడవని. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు. దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. అంటారు ఆపేస్తారు. ఎంత ఇష్టం పట్ట చేతం కొట్టిరు. ఒకసారి కొట్టిండు పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నవి విని అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టిరు సార్. 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపి ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకొండాకైతే నడువు అంటారు. నాకు నడవడానికి వస్తలేదు, నోరు ఎండుకపోతుంది. ఏమన్నా కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు నీళ్ళ తడి చేస్తారు. ఇది ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.